హాయ్ హలో తెలంగాణ జొన్న నెయ్యి రొట్టె. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్యాస్ స్టవ్ మీద జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. లాస్ట్కి నెయ్యితోటి వేసుకుంటే ఇంకా చాలా సూపర్ ఉంటుంది జొన్న రొట్టె. మీరే చూడండి. 1 కప్ పిండి తీసుకోవాలి. జొన్న పిండికి కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి వాటర్ స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. చూడండి, నేను 1 గ్లాస్ వేడి నీళ్ళు తీసుకున్నా. పిండిలోకి వేడి నీళ్ళు పోసుకున్నా. గంట తీసుకొని పిండికి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే పిండి కలుపుకోవాలి. పెంక పెట్టుకోవాలి స్టవ్ మీద. గంట మీద ఉన్న పిండి అయితే ఇలా తీసుకోవాలి. మెల్లిగా ఇట్లా పిండి చల్లారకుండా కొంచెం వేడిగా ఉండాలని కొంచెం ఇట్లా చేసుకోవాలి. కొంచెం అయితే తీసుకోవాలి. రొట్టెలు చేయడానికి ఇలా తీసుకోవాలి. కొంచెమే ఏమో చల్లటి వాటర్ తీసుకోవాలి. పిండి కలపడానికి కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోవాలి. ఇట్లా మెల్లిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం పిండి తీసుకోవాలి. ఇట్లా జొన్నలది నాకు పీట లేదు, గ్యాస్ బండ మీదనే రొట్టెలు చేస్తున్నా. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్, చూడండి చేస్తున్నా. ఇట్లా చేసుకోవాలి. కొంచెం పిండి వేసుకోవాలి ఫ్రెండ్. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా రొట్టె కొంచెం పిండి వేసుకోవాలి. ఇది ఇంచి మీద తీసుకొని ఇట్లా వాటర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. తీసుకున్నా. నెయ్యినైతే యాడ్ చేసుకున్నా. చాలా మంచిగా వచ్చినాయి జొన్న రొట్టెలు. ఇలాంటి రెసిపీకి ఇంట్లోనే సులభంగా చేసుకునే వంటకాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ను లలిత ఆఫీషియల్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి.